ఉదయ్ మాస్టర్, కొంచెం నవ్వుతున్న మొహం పెట్టొచ్చు కదా. మాకు చాలా బాధగా ఉందమ్మా. మీరిక్కడి నుంచి వెళ్తే తిరిగి రానున్న విషయం మీ అత్తయ్య గారికి తెలియదు. అత్తయ్య గారండి, ఇక నేను వెళ్తాను. వెళ్తాను కాదమ్మా, వెళ్ళొస్తాను అనాలి. ఉదయ్, అమూల్యని జాగ్రత్తగా వెళ్ళి తింపేయండి. ఏ జగన్మాతకైతే అన్నీ తెలుసు, ఆ జగన్మాత భర్తకే నేను జాతకం చెప్పి తప్పు చేశాను. అయ్యో, ఆ జగన్మాత నా ఇంటికొచ్చినా కూడా గుర్తించలేకపోయానే. ఎదుటివారి ప్రాణానికి సంబంధించిన విషయాన్ని మీరు చెప్పకూడదు, కానీ మీరు చెప్పి తప్పు చేశారు. మీకు చెప్పకుండా మీరు చేసిన ఆ తప్పుని నేను సరిదిద్దడానికి ప్రయత్నం చేశానండి. ఏం చేశావు సుమతి? ఆవిడ భర్త ప్రాణగండాన్ని జయించి ఆయుష్ పోసుకోవాలంటే ఎవరైనా ఒక నిమిషం పాటు ఆయుష్ని ఆయనకి దానం చెయ్యాలన్నారు. మీ పూర్ణ ఆయుష్ నుండి ఒక నిమిషం ఆయుష్ని మీకు చెప్పకుండా దానం ఇచ్చానండి. మీకు చెప్పకుండా ఈ పని చేసినందుకు మీరు నన్ను క్షమిస్తారో లేదో నాకు తెలియదు, కానీ మీరు చేసిన ఆ తప్పుని సరిదిద్దానన్న తృప్తి మాత్రం నాకు కలిగిందండి. నువ్వు చేసింది చాలా గొప్ప కార్యం సుమతి. ఒక విధంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఆయుష్నిచ్చిన ఆ దైవానికే నా ఆయుష్ని దానం చేశాను. నేను వెంటనే ఆ తల్లి ఇంటికి వెళ్ళి ఆ తల్లిని చూడాలి. క్షమించమ్మా, నిన్ను గుర్తించలేకపోయిన మూర్ఖుణ్ణమ్మా, ఈ మూర్ఖుణ్ణి క్షమించమ్మా అని ఆ తల్లికి సాష్టాంగ ప్రణామాలు చేయాలి. ఉదయ్ మాస్టర్, హాస్టల్ ఎలా ఉందండి? జంబో అన్నయ్య, నువ్వైనా చెప్పు, హాస్టల్ ఎలా ఉంది? ఆ ఇంట్లో తప్ప నువ్వెక్కడున్నా నాకు నచ్చదు చెల్లెమ్మా. పద జంబో. ఆగండి.
ఎవరా మీరు? మీ ఇష్టం వచ్చినట్టు లోపలికి వచ్చేస్తున్నారేంటి? మగాళ్ళు ఎవరు ఈ జగదాంబాస్లోకి అడుగు పెట్టకూడదు, బయటే ఉండాలి. ఇవన్నీ లోపల ఎవడ పెడతాడే? మేం పెట్టుకుంటాం. మొన్న పార్దు గారు తీసుకొచ్చింది నిన్నే కదా? పేరు అమూల్య. అవునండి. పూజావాణి, ఇలా రండి. ఇవన్నీ తీసుకెళ్లి లోపల పెట్టండి. నువ్వు లోపలికి రమ్మా. ఎంత ధైర్యం మీకు? ఈ జగదాంబాస్ల అమ్మాయిల మీదే రాకెట్ విసురుతారా? ఉండండిరా, మీ పని చెప్తాను. ఒరేయ్ ఆగండ్రా, మిమ్మల్ని. ఒరేయ్ దిగరా. నువ్వేంట్రా, అమ్మాయిలు కావాలా? ఏమనుకుంటున్నారా మీరు? చచ్చారా మీరు? అమ్మ నాన్నలు మిమ్మల్ని కనేసి రోడ్డు మీద వదిలేశారా? మీకు కన్ను కాను కనబడి ఉండలేదా? మొదలష్టపు వెదవల్లారా, నీకృష్ణపు వెదవల్లారా, దరిద్రపట్టు వెదవల్లారా, బిచ్చమ్మాడా, చచ్చినోళ్ళారా, మిమ్మల్ని ఇలా కాదురా. ఆమెను చూస్తుంటే చాలా గడ్డు మనిషిలా ఉంది. మీరిక్కడ ఎట్లుంటగలుగుతారమ్మా? ఆవిడ చేస్తున్న దాంట్లో తప్పే ఉంది మాస్టర్. వాళ్ళు పోకిరి చేష్టలు చేస్తుంటే ఈవిడ భయం చెప్తున్నారు. ఇందులో తప్పే ఉందండి. ఏమైందండి? వాళ్ళు రాకెట్ విసిరారు. రోజుకొక్కసారైనా అలాంటి పోకిరిగాళ్ళొచ్చి ఆవిడ చేతిలో దెబ్బలు తింటూ మామూలే. అవును, మీరు ఈ రోజే హాస్టల్లో జాయిన్ అయ్యారా? అవునండి. బై నా పేరు సరోజ. నేను ఈ హాస్టల్లోనే ఉంటున్నాను. అలాగా, నమస్కారం అండి. దీని పేరు పూజ, దాని పేరు వాణి, అది లలిత, ఇది లావణ్య. ఈ హాస్టల్లో మొత్తం 50 మంది ఉంటాం. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బయటకెళ్లారు, మేం మాత్రం మిగిలాం. ఎవరైనా సరే ఈ జగదాంబ హాస్టల్ వైపు వచ్చారా మళ్ళీ తిరిగి వెళ్ళరు, జాగ్రత్త. లోపలికెళ్ళి చదువుకో. ఏంటి మీరందరూ ఇక్కడే నిలబడ్డారు? లోపలికెళ్ళండి. మీరు అమూల్యం జాయిన్ చేయటానికి వచ్చారు, సైన్ చేయాలి. సైన్ చేసి వెంటనే వెళ్ళిపోండి. రామ్మా. రండి మాస్టర్. ఏ సరోజా, ఈ అమ్మాయి కూడా ఇక నుండి నీతో పాటు నీ రూమ్ లోనే ఉండబోతోంది. ఓహో, ఇక నుంచి మేము రూమ్మేట్స్ కూడా అయితే. ఇదిగో అమూల్య, ఒక్కోసారి దీని మైండ్ మోకాళ్ళ పెట్టుకుని ఆలోచిస్తుంది, కళ్ళేమో నెత్తి మీద పెట్టుకుని చూస్తుంది. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. అలాగేనండి. చూడమ్మా అమూల్య, ఈ హాస్టల్లో ఉండే అమ్మాయిలు కొన్ని రూల్స్ పాటించాలి. అవేంటంటే, మీ బాయ్ ఫ్రెండ్స్ ని గాని మరెవర్ని హాస్టల్ లోపలికి తీసుకురాకూడదు. సాయంత్రం 7 గంటల లోపు హాస్టల్కి వచ్చేయాలి. నీళ్లు పొదుపుగా వాడాలి. రాత్రి 10 అయ్యేసరికి లైట్లు ఆఫ్ చేసి పడుకోవాలి. అలాగేనండి. ఇంతకీ ఈయనెవరు? మా అన్నయ్య అండి. మరి ఇతను? మా అమ్మ అండి. అమ్మా, చూస్తుంటే రేవులో తాడి చెట్లా ఉన్నావు. ఇంత చిన్న అమ్మాయి నీకమ్మేంటయ్యా?
అది మీకు చెప్పిన అర్థం కాదులేండి. అవును, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ మా అత్తయ్య గారు నా కోసం పంపించిన పిండి వంటకాలండి. హాస్టల్లో ఎంతమంది ఉంటే అందరికీ పనిచేసేయండి. మీరు కూడా తీసుకోండి. ఈ హాస్టల్ నుండి ఏం తీసుకెళ్లిపోవాలనే చూసి అమ్మాయిని చూశాను గాని నీలా హాస్టల్కి తీసుకొచ్చిన అమ్మాయిని నిన్నే చూస్తున్నాను. ఈ అమూల్యని చూసైనా బుద్ధి తెచ్చుకోండి. ఎప్పుడైనా వార్డెన్ ఇంత బాగా చూసుకుంటుందని ఒక్క పండైనా తీసుకొచ్చారా మీరు? అమూల్యని చూడండి, రావడంతో ఎన్ని తీసుకొచ్చిందో. మేము డబ్బులు కడుతున్నాంగా మ్యామ్, మేమెందుకు తేవాలి? ప్రేమ ఆప్యాయతలు అనేది డబ్బుతో ముడిపడి ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సైన్ చేయండి. జాయిన్ చేశారుగా, ఇక బయలుదేరండి. మీరు ఇక్కడ జాగ్రత్తమ్మా. ఇక్కడ మీకు ఏ అవసరం వచ్చినా పార్దు గారికో నాకు ఫోన్ చేయండి. అలాగే ఉదయ్ మాస్టర్. ఇల్లొస్తా చెల్లెమ్మ, జాగ్రత్త. సరే జంబో అన్నయ్య. వెళ్ళొస్తానమ్మా. పద జంబో. సరోజా, ఇంకేంటి చూస్తున్నావు? అమూల్యం లోపల తీసుకెళ్ళు. లోపలికి పద అమూల్య. మీరందరూ ఇవన్నీ తీసుకెళ్లి అందరికీ పంచండి. ఎలా ఉంది రూమ్? చాలా బాగుందండి. మీకు ఓకే కదా? పెన్ ఉందా? వైట్ పేపర్ ఉందా? ఏంట్రా ఇది? రెసిగ్నేషన్. ఎందుకు? పేపర్లో రాసే చూసుకో. తన భార్య సీతని అడవులకు పంపించడానికి రామునికి ఒక రీజన్ ఉంది. పాండవుల భార్య ద్రౌపదిని కౌరవులు అవమానించడానికి ఒక రీజన్ ఉంది. కాని ఏ రీజను లేకుండా నువ్వు మా చెల్లెమ్మను పంపించేశావు. అందుకే నీ దగ్గర జాబ్ చేయడం శుద్ధ వేస్ట్ అని డిసైడ్ అయ్యాను. రిజైన్ చేస్తున్నాను.
జంబో ఏంట్రా ఇది? ఇది నీకు ఈ ఉద్యోగానికి ఇస్తున్న రాజీనామా కాదు, మన స్నేహానికి ఇస్తున్న రాజీనామా. అమృతాన్ని ఎదురుగా పెట్టుకుని దాన్ని విషంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న నీ మనసుకు నేను ఇస్తున్న రాజీనామా. ప్రేమే లేని నీ కర్కశ మనసుకు నేను ఇస్తున్న రాజీనామా. రే జంబో, నన్ను అర్థం చేసుకుని ఇదేనా? నువ్వు చిన్నప్పటి నుండి మమ్మల్ని ఎంత అర్థం చేసుకున్నావో మాకు తెలియదు, కానీ ఈ ఒక్క సంవత్సరంలో మా చెల్లెమ్మ మమ్మల్ని ఎంతో అర్థం చేసుకుంది. అన్నయ్య అని ఆప్యాయంగా పిలుస్తూ తాను తినకుండా ముందు నాకు పెట్టింది. అలాంటి చెల్లెలు వెళ్ళిపోతుంటే నువ్వు చాలా క్యాజువల్ గా తీసుకున్నావే, అది నేను భరించలేకపోతున్నాను రా. అసలు విషయం నీకు తెలియదురా. తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడావు. తెలుసు బాబు, తెలుసు. అగ్రిమెంటే కదా, అది కోర్టులో నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. అది కాదురా, అసలు విషయం ఏంటంటే నేను అమూల్యని అమూల్య చెప్పరా. ఏం చెప్తావురా నువ్వు? అమూల్యని హాస్టల్లో ఉంచుతాను, హాస్టల్లో ఉందని బాగోగులు చూస్తాను, అమూల్య లైఫ్ సెటిల్ చేస్తాను అని చెప్తావు, అంతేగా? రేయ్, నేల మీద అన్నం పెట్టి కూరేసుకుని కలుపుకుని తినమంటే ఎంత అసహ్యంగా ఉంటుందో. దూరంగా పంపేసి నా చెల్లెల లైఫ్ సెటిల్ చేస్తానడం కూడా అలాగే ఉంటుందిరా. అది కాదురా. ఇంకేం మాట్లాడుకో, నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు పార్థు. వస్తా, గుడ్ బై. అమ్మో, వార్డెన్ వస్తున్నట్టుంది. తీసేయండి, తీసేయండి. నువ్వా? వార్డెనేమో అని కంగారు పడ్డాను. సరేరా, తలిపేసి. ఏమైంది? రా చెప్తాను. వచ్చింది అమూల్యానే. మనం వార్డెన్ అనుకుని భయపడ్డాం. సరే, అన్నీ ఇక్కడ తీసుకురండి. తొందరగా రండి. అమూల్య, నీ కార్డ్స్ ఆట వచ్చా? వచ్చండి. నేను మా నాన్న మా చెల్లెలు సరదాగా అప్పుడప్పుడు ఆడుకునేవాళ్ళం. మేమేం ఫ్రీగా ఆడుకోవట్లేదు తెలుసా? డబ్బులుకా అండి? డబ్బులకైతే నేను ఆడనండి. డబ్బులు కాదు అమూల్య. మరి రేపు మనకి నీళ్లు రావు, కింది నుంచి మీదకి మోసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ ప్యాకెట్ ఆడి గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు కింద నుండి మోసుకొచ్చిస్తారు. మరి నువ్వు కూడా ఆడతావా? సరేనండి. కానీ నువ్వు 2 ఆటలు లేట్గా వచ్చావు కాబట్టి నీకు 40 పాయింట్స్. ఓకేనా? ఓకేనండి. కూర్చో. జోకర్ కూడా రాలేదే. అయితే డ్రాప్ చేసుకోవచ్చు కదా. వద్దండి,
కలుస్తాయేమో చూద్దాం. చో అయ్యయ్యో, నా 20. నాది ఫుల్ కౌంట్ అండి. ఈసారి కూడా ఆట సరిగ్గా పడలేదండి. ఈసారైనా డ్రాప్ చేసుకోవచ్చు కదా. ఏమోనండి, కార్డ్స్ కలుస్తాయేమో. పాపు అమూల్య పేకాట్లో కొంచెం అమాయకురాల్లాగుంది. నాది షో. అయ్యయ్యో, నాది మళ్ళీ ఫుల్ కౌంట్ అండి. మేం కూడా ఫుల్ కౌంట్. మీ ముగ్గురు అయిపోయారు. ఇక మిగిలింది నువ్వే అమూల్య. నువ్వు కంపల్సరీ ఆట కొట్టాలి. నీకు డ్రాప్ ఛాన్స్ కూడా లేదు. అమూల్య, ఇప్పటికైనా ఓడిపోయిన ఒప్పుకో. నీకేమో 200 పాయింట్స్, నావేమో 60 పాయింట్స్. ఇక నేనే కదా విన్. అమూల్య పుట్టింట్లో ఉండాలి కదా, ఇక్కడుందేంటి? అక్కడ అమూల్య హాస్టల్లో ఉంది.